హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను కదా, ఆ వీడియోలో చూపించిన డ్రెస్ అనమాట ఇది. దాంట్లో ఈ డ్రెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఈ డ్రెస్ కటింగ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను కంప్లీట్గా ఒక శారీ మొత్తం యూస్ చేసి డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆ వీడియోలో నేను ఓణీకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేది చెప్పలేదని మెసేజ్ పెట్టారు. సో సారీ అండి, అది నా మిస్టేకే. నేను చెప్పాను అనుకున్నాను కానీ చెప్పలేదు. నేను దీనికోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అనమాట. ఓణీ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అదే నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. నాకు దాని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ పడింది అనమాట. లైనింగ్ క్లాత్కి 150 రూపీస్ పడింది. శారీ ప్రైస్ వచ్చేసి 475 రూపీస్ అనమాట. కంప్లీట్గా ఈ ఫ్యాబ్రిక్ మొత్తం నాకు 850 రూపీస్ పడిందనమాట. ఇంకా అలాగే స్టిచ్చింగ్ ఎలాగో నేనే చేసుకుంటాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఏం లేదు. కంప్లీట్గా 850 రూపీస్తో నాకు ఈ కంప్లీట్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వటం వల్ల అవుట్ఫిట్ లుక్కే చేంజ్ అవుతుందన్నమాట. అది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను. ఈ వీడియోలో కూడా నేను ఈ డ్రెస్ ఎలా కట్ చేశానో కంప్లీట్గా చూపించాను అనమాట. సో నేర్చుకోవాలి, సేమ్ యాజ్ టీజ్గా మేము కూడా మా అవుట్ఫిట్ని ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అసలు మనం ఎప్పుడు కూడా ఒక లెహెంగా స్టిచ్ చేసుకోవాలి అంటే సపరేట్గా ఫ్యాబ్రిక్, మళ్ళీ దానికి సపరేట్గా మ్యాచింగ్ బ్లౌజ్, సపరేట్గా మ్యాచింగ్ ఓణీ తీసుకోవాలి. ఇంకా కావాలంటే దానికి లేస్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం శారీస్, మంచి మంచి శారీస్ చూస్ చేసుకొని స్టిచ్ చేసుకోవటం వల్ల, మన ఐడియాతో స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. అలాగే మనకి కావాల్సిన బార్డర్, అలాగే కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మనకి ఒక శారీలోనే దొరికేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం నేనైతే శారీతోనే హాఫ్ శారీని డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బయటకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా ఫ్యాబ్రిక్స్ నాకు ఒకవేళ మంచిగా అనిపిస్తే దానికి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నాకు దొరికితే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ఎక్కువ అయితే నేను శారీస్తోనే హాఫ్ శారీస్ డిజైన్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే చూసారు కదా, మనకి కలర్ కాంబినేషన్ అనేది ఎక్కడ కూడా షేడ్ ఉండదు, మనకి ఎగ్జాక్ట్ కలర్స్ దొరకవు కదా. సో అందుకోసమే చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇదనమాట. అండ్ ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్ ఐడియాస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శారీ తర్వాతకి శారీ పైన వచ్చిన బ్లౌజ్, అలాగే 2.5 మీటర్స్ జార్జెట్, 3 మీటర్స్ క్రేప్ లైనింగ్, 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఒక సమోసా లేస్ బండిల్ ఒకటి, క్యాన్ అలాగే ఏదన్నా ఒక ఫ్యాబ్రిక్, మనం లోపల కొంచెం వెయిట్ ఉండాలి కదా, లోపల మనం బేస్ కోసం వేసుకోవాలి ఏదైనా క్లాత్. సో అందుకోసం తీసుకున్నాను, ఎనీ కలర్ ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ శారీ చూడండి. ఫస్ట్ ఈ శారీకి పైన కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే నేను కట్ చేశాను. ఇప్పుడు మనం ఈ శారీకి వచ్చిన ఈ బార్డర్స్ని, పళ్ళుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే కట్ చేసుకోవడం తెలీదా మాకు అని కాదు, అసలు ముందు ఏం కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ ఒకేలా ఉంది. కొన్ని శారీస్కి అయితే పైన సన్నగా ఉంటుంది, కింద పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకున్న డిజైన్ కరెక్ట్గా ఎటువైపు ఉందో చూసుకొని ఆ పైన బార్డర్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను శారీకి పైన బార్డర్ని తీసేసాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ కింద బార్డర్ని, పళ్ళు కట్ చేయాలి కానీ కింద బార్డర్ని మాత్రం కట్ చేయొద్దు, చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం బార్డర్ కట్ చేస్తే మళ్ళీ దాన్ని జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, బాగోదు కదా. మనకి ఎలాగో ఇలా కంటిన్యూగా వస్తుంది కాబట్టి దీన్నే కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో బార్డర్ని కట్ చేయకుండా నేను పళ్ళు వరకు రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి పళ్ళు అయితే వచ్చేసింది. ఇది ఓన్లీ హ్యాండ్స్కే యూజ్ చేశాను అనమాట. అండ్ ఇంకా మిగిలిన శారీ మొత్తంలో మనకి నడుం పార్ట్కి కూడా కొంచెం ఫ్యాబ్రిక్ కావాల్సి ఉంటుంది. సో దానికి కూడా కావాల్సినంత వరకు తీసుకున్నాను. మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ పెడతాం కదా నడుం దగ్గర బెల్ట్ సైజు. సో ఎంత కావాలో అంత దానికోసం తీసేసుకోవాలి, బార్డర్ని కట్ చేయకుండా. లేదు అంటే ఇది కట్ చేసుకున్నప్పుడే దానికి కంటిన్యూగా బార్డర్ని కూడా కట్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బార్డర్ కూడా కట్ చేస్తాను కదా, నేను మర్చిపోయాను అనమాట అది. సో ఈ విధంగా మనం బార్డర్ని ముందే కట్ చేయకుండా చేసుకోవటం వల్ల ఇది ఎటన్నా ఒకవైపు మనకి యూజ్ అవుతుంది అనమాట ఓనీకి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్కి యూజ్ అవుతుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది. అదే జాయింట్ ఉంటే కొంచెం వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం కట్ చేయలేదు, పళ్ళు కట్ చేసుకున్నాం, పైన బార్డర్ మొత్తం కట్ చేసుకున్నాం. అలాగే పళ్ళు కట్ చేసిన తర్వాతకి మనకి కింద బార్డర్ మిగులుతుంది కదా, అది కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న పైన బార్డర్ ఉంది కదా, దాంట్లో ఈ ప్యారెట్స్ ఉన్న వరకు కట్ చేస్తున్నాను నేను. అది ఓన్లీ ఓనీకి వాడతాను. అలాగే కొంచెం వెడల్పుగా ఉన్న ఈ బార్డర్ని లెహెంగాకి వాడతాను. ఎందుకంటే మనకి లెంత్ సరిపోదు. లెంత్ సరిపోయే వాళ్ళకైతే ఓకే, లెంత్ సరిపోకపోతే మనం పైన ఉన్న బార్డర్ని కింద అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా మనం కట్ చేసుకున్న బార్డర్కి మొత్తం ఈ ప్యారెట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కట్ చేసుకోవాలి. కటింగ్ అన్నా స్టిచ్చింగ్ అన్నా చిన్న విషయం అయితే కాదండి, అసలు చాలా చికాకు ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ బార్డర్స్ కట్ చేసుకున్నాం. ఇంకా మిగిలిన శారీ మొత్తాన్ని నేను వీడియోలో చూపించాను కదా, మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని లెహెంగా స్టిచ్ చేసుకోవటమే. దానికి పెద్ద మెజర్మెంట్స్ అయితే ఇంకేం లేవు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయాలి, ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి. బ్యాక్ ఉక్స్ పెట్టుకోవాలి అనుకుంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ 1 ఇంచ్ మనం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి మాత్రమే మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఇంకా ఆ 1/2 ఇంచ్ని అలా వదిలేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి. నెక్స్ట్ ఇక్కడ మనం లెంత్ 15 ఇంచెస్ తీసుకున్న తర్వాత మన షోల్డర్ని హాఫ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా షోల్డర్ 14 ఇంచెస్. 14 ఇంచెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్ తీసుకుంటున్నాను. అది నేను వీడియోలో చూపించాను కదా నెక్, సేమ్ అదే మోడల్ నెక్ కావాలంటే మనం ఇలా తీసుకోవాలి మెజర్మెంట్స్. షోల్డర్లో హాఫ్ తీసుకున్నాను 7 ఇంచెస్. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కంప్లీట్గా 7 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకొని ఇంకా నెక్స్ట్ మన లూజ్ ఎంత ఉంటే అంత దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి 3 పార్ట్స్ తీసేసి 1 పార్ట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 34 సైజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేసి వచ్చింది ఏదో దాన్ని మార్క్ చేసుకున్నాను అనమాట. 8.5 ఇంచెస్ వచ్చింది. ఆ 8.5 ఇంచెస్ని నేను చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేశాను. నెక్స్ట్ మనం నడుము లూజ్ చూసుకోవాలన్నమాట. దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట. మనం స్టిచ్చింగ్ వేసే షేప్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఖర్చు కావాలన్నమాట. ఫస్ట్ అయితే నడుము దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి టక్స్ వస్తాయి కాబట్టి అక్కడ నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు తీసుకోవాలన్నమాట. టోటల్ పైన కింద 2 సైడ్స్ మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది నేను వీడియోలో చూసారు కదా, నేను పెట్టుకున్న నెక్కి ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత షోల్డర్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డౌన్గా ఒక లైన్ మార్క్ చేసుకొని నెక్స్ట్ కింద కూడా సేమ్ ఇదే విధంగా డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 7.5 ఇంచెస్ని హాఫ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో అందులోనే టేప్ పెట్టేసుకొని హాఫ్ చేసుకోండి. సేమ్ అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఈ డాట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా ఉండటం వల్ల మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట. ఎక్కువ తక్కువ ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని నెక్ కట్ చేయకముందే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. మనకి నెక్ కట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. సో అందుకోసమని ఫస్ట్ మనం హుక్స్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాం కదా, దాన్ని క్లోజ్ చేసి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. దాంతో కలిపి మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోకూడదు. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్న తర్వాత నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 ఇంచెస్ 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. తక్కువ ఉన్న వాళ్ళు 1/2 ఇంచ్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా కూడా పెట్టుకోవచ్చు. అది మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ నాకైతే 2 ఇంచెస్ సరిపోతుంది. కింద నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకు అని అడుగుతున్నారు అందరూ. మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాయింట్ చేసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్కి, దానికి ఖర్చు కావాలి కదా, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్, అందుకోసం అనమాట. కింద ఎలాగో మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో కింద మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా హార్డ్ అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా ఈజీ అండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలు. ఇక్కడ ఏముంది, నేను జస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. దాన్ని సేమ్ అలాగే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచే తీసుకోవాలి. అండ్ కింద వచ్చేసి మనకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్, అది మన చెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. 2 ఇంచెస్ సరిపోతుంది నాకైతే. 3 ఇంచెస్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అది మన సైజుని బట్టి అనమాట. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి మనకి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా పెట్టుకోవటమే, అంతే సింపుల్. నెక్స్ట్ మనం డౌన్ తీసుకున్నాం కదా నడుము దగ్గర, దాన్ని కట్ చేసుకోవాలంటే ఇప్పుడు సేమ్ నేను ఎలా పెట్టానో అలాగే పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఈవెన్గా వచ్చింది మనకి. ఎందుకంటే మిడిల్లో మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, అప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. సో మనకి సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మన లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదండి. ఆ 7.5 ఇంచెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ వస్తుంది. ఆ 3.5 ఇంచెస్ దగ్గరే నేను మార్క్ చేశాను. అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అనమాట. మనం ఎక్స్ట్రా ఎన్ని ఇంచులు అయితే తీసుకున్నామో అన్ని ఇంచుల దగ్గరే మార్క్ చేయాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 2 ఇంచెస్ దగ్గరే మార్క్ చేశాను. నెక్స్ట్ చెస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అందరికీ 9 ఇంచెస్ ఉండదు, 9.5 10 11 అలా ఉంటుందన్నమాట. నాకైతే 9 లేదంటే 9.5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కింద 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే చెస్ట్ లెంత్ మార్క్ చేసుకున్నామో అక్కడ వెడల్పు మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మనం కింద తీసుకున్న 3.5 ఇంచెస్కి ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకున్నాం అనమాట, అంతే. ఇప్పుడు షేప్ లెంత్ కొంతమందికి 3 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 3.5 ఇంచెస్ ఉంటుంది. నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. పైన చెస్ట్ లెంత్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నేను చేసుకున్న మార్క్ని డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ లైన్తో కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద మనం మార్క్ చేసుకునే డాట్స్ ఉన్నాయి కదా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నవి, వాటిని స్ట్రైట్గా కలిపేయాలి. ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న లైన్కి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్తో పాటు మనకి బెల్ట్ లా కనిపిస్తుంది అనమాట. షేప్ వేయకపోయినా సపరేట్గా అటాచ్ అయిపోయినా అటాచ్ చేసినట్టు ఉంటుందన్నమాట, బెల్ట్ లాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే జాయిన్ చేసుకోండి. మనం క్రాస్ చేయని అవసరం లేదు, అదే క్రాస్గా వస్తుంది. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పైన, కింద 3.5 ఇంచెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవటమే, ఇంతే అండి. చాలా సింపుల్ ప్రిన్సెస్ కటింగ్. కాకపోతే మీరు డైరెక్ట్గా కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేయకుండా నార్మల్గా ఏదైనా లైనింగ్ క్లాత్ మీద ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్ దగ్గరికి వస్తే ఇంకా నాకు కావాల్సిన లెంత్ దగ్గర మార్క్ చేసుకున్నాను 6 ఇంచెస్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదండి, మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్లో సగం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అది నేను పెట్టుకున్న నెక్కి ఇలా మెజర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం ఎక్కడైతే 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా నెక్ కొంచెం బయటకు వచ్చి మార్క్ చేసుకుంటే ఆ షేప్ అనేది తెలుస్తుంది కదా మీకు. సో అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి మనం ఆర్మ్ హోల్ దగ్గర లోతు ఒక 1 ఇంచ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనకి సైడ్కి ముడత వచ్చేస్తుంది అనమాట.
ఈ విధంగా 1 ఇంచ్ వరకు మనం లోతు తీసుకోవాలి. మనం బ్లౌజ్కి ఏదైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుని కలిపి లోతు కట్ చేయొద్దు అనమాట. మనకి మళ్ళీ సైడ్కి జాయిన్ చేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. మనం పెట్టుకున్న ఖర్చుకి లోపల నుంచే మనం లోతు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ కటింగ్ కూడా అయిపోయింది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్టు చెప్పడానికి చాలా ట్రై చేశాను నేను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకుని దానికి నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. నాకు 10 ఇంచెస్ అయితే చాలా ఎక్కువ అనమాట. డీప్గా కావాలనుకున్న వాళ్ళు ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ 10 ఇంచెస్ లెంత్ తీసుకొని 3 ఇంచెస్ వెడల్పు అయితే తీసేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఫస్ట్ 3 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర మనం మార్క్ అయితే చేసుకున్నాం కదా. ఇంకా మిగిలిన ఈ బాక్స్లో మనకి కావాల్సిన హోల్ షేప్ ఏదైతే కావాలో మనకి అది మనం మార్క్ చేసుకోవాలి. ఏ షేప్ అయినా సరే. లేదు నాకు ఇంకా ఈ హోల్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, చాలా తక్కువ కావాలంటే తక్కువ, అది మన ఇష్టం అన్నమాట. అండ్ ఇప్పుడు నేను నాకు తోచిన షేప్ ఏదో మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే మార్క్ చేసుకోవాలని అయితే ఏం లేదు, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ నెక్స్ట్ పైన మనం మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా కర్వ్ ఒకటి తీసుకొని రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. దాని కింద మనం ఏదైతే ఈ డ్రాప్ షేప్ కట్ చేసుకున్నామో దాన్ని కూడా కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. మనం హుక్స్ పెట్టుకున్నాక షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే 2 కంప్లీట్ అయిపోయాయి. సైడ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ తప్పదు. ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఏ టైంలో నేను వాయిస్ ఇచ్చినా సరే నాకు ఇలాంటి ఇబ్బంది అయితే తప్పదు. అందుకే నేను చాలా వీడియోస్లో వాయిస్ అయితే ఇవ్వను. కానీ మీరు మెసేజ్లు పెడుతున్నారు మాకు వాయిస్తో కావాలి అని చెప్పేసి, మీకోసమే చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకున్న పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. కానీ దీనికి కూడా కొన్ని చిన్న చిన్న బార్డర్స్ డిజైన్స్ వచ్చాయి కదా, అవన్నీ ఇలా ఈక్వల్గా రావాలి. నేను ఎలా పెట్టానో చూడండి. అలా ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం క్రాస్ ఉన్న ఫోల్డింగ్ ఏం పర్లేదు, అలాగే ఫోల్డ్ చేసుకొని మనకి కావాల్సిన లెంత్ అలాగే మనకి డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ పైన మిగిలిన క్లాత్ని నేను ఇలా సైడ్కి జాయిన్ చేయడానికి హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదండి. క్లాత్ అయితే మొత్తం కూడా నీట్గా వాడేసాను. హాఫ్ శారీకి, బ్లౌజ్కి, లెహెంగాకి, ఓణీకి. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ని పైనుంచి 3.5 ఇంచెస్ దగ్గర కిందకి మార్క్ చేసుకొని అక్కడ పైనుంచి కిందికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది మన ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉంటే దాంట్లో సగం ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకోవటమే. నాకు 7 వచ్చింది, మీకు ఎంత ఉంటే అంత దాంట్లో హాఫ్ చేసుకొని మార్క్ చేసుకోవటమే. అండ్ అలాగే కింద లూజ్ హ్యాండ్ దగ్గర మనకి లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కొంచెం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవటమే. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్కి కింద చూడండి కొంచెం ఎక్స్ట్రా ఉంచి ప్లెయిన్ కలర్ని కట్ చేశాను. అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్ బార్డర్ రావాలన్నమాట. మీరు వీడియో ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి ఎంత నీట్గా వచ్చిందో అక్కడ. అండ్ అక్కడ నేను లేస్ అయితే యాడ్ చేసుకున్నాను, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. ఇంక ఇక్కడ ఇందాక చూసారు కదా, నేను శారీలోనే నడుం బెల్ట్ వేసుకోవడానికి కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. దాన్ని ఈ విధంగా 2 పార్ట్స్గా కట్ చేసుకుంటే మనకు ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుంది అనమాట. వీటిని అన్నిటిని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్లో కూడా సేమ్ ఈ 2 పీసెస్కి సరిపడా తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మిగిలిన మొత్తం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్కి మనకి 2 సైడ్స్ ఇలాంటి చిన్న చిన్న బార్డర్ వస్తుంది కదా, ఈ బార్డర్ని ఒకవైపు కట్ చేసుకోవాలి మనం. ఇంకా వచ్చిన ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకొని మనం నాడా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇంకా లైనింగ్ క్లాత్ ఎక్కువేమైనా అనిపిస్తే కింద నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాన్ తీసుకుంటున్నాను. క్యాన్ లెంత్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను.
నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను కదా అని మీరు కూడా అంతే లెంత్ తీసుకోవాలి అని అయితే ఏం లేదు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను ఎందుకు 4.5 ఇంచెస్ తీసుకున్నాను అంటే నేను పైన బార్డర్ని కింద యాడ్ చేస్తాను కదా, దాని లెంత్ కూడా 4.5 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ ఉంది. సో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి మనం ఈ క్యాన్ని. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాన్కి సపోర్ట్ కోసం ఫ్యాబ్రిక్ కావాలి మనకి. అది ఏ కలర్ అయినా పర్లేదు. సో నా దగ్గర ఈ కలర్ అయితే ఉంది. నేను ఇదే కలర్ని క్యాన్కి సపోర్ట్ కోసం అని తీసుకుంటున్నాను. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపించానండి. ఇంకా ఈ హాఫ్ శారీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఈ స్టిచ్చింగ్ వీడియో ఇంకా ఇలాంటి మంచి అవుట్ఫిట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ ఇంకా ఈ డ్రెస్కి సంబంధించిన 2 వీడియోలు కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే ఐ బటన్లో కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఒకవేళ మీకు ఎవరికైనా మంచి అవుట్ఫిట్ ఐడియాస్ కనుక ఉంటే వాటి ఇమేజెస్ నాకు ఇన్స్టాలో డిఎం చేసినట్లయితే నేను ఖచ్చితంగా అవుట్ఫిట్స్ చేయడానికి ట్రై చేస్తాను. అవి వేసుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉండాలి. అలా ఉంటేనే నేను అవుట్ఫిట్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. కూడా సుప్రియా షైన్సే ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.